జనరల్గా మనం పెట్రోల్ బంక్స్లో ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకుంటుంటాం. అయితే ఈ పెట్రోల్ బంక్స్లో ఫ్యూయల్ ఒకటే ఫిల్ చేసుకోవడమే కాకుండా కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు? ఈ విషయం తెలిసినా కూడా కేరళలోని ఒక పెట్రోల్ బంక్ యజమాని నోటి దురుసు వల్ల ఒక మహిళకి 1,65,000 రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది, మనం పెట్రోల్ బంకులు యూజ్ చేసుకునే ఫ్రీ సర్వీసెస్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అయిపోండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దేశంలో పెట్రోల్ బంకులు అనేవి కేవలం పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసుకోవడం కోసమే కాదు, ఇక్కడికి వెళ్ళిన కస్టమర్స్ ఎవరైనా కూడా కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా పొందవచ్చు. అవేంటంటే, మనం లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో రెస్ట్ రూమ్స్ లాంటి సదుపాయాలు వాడుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ దేశంలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా టాయిలెట్ని ఎవరైనా సరే ఫ్రీగా వాడుకోవచ్చని సూచనలు చేసింది. అయితే మీరు అక్కడ పెట్రోల్ నింపినా నింపకపోయినా టాయిలెట్ని మాత్రం ఉపయోగించుకోవడానికి ఎలాంటి కండిషన్స్ ఉండకూడదని గవర్నమెంట్ సూచించింది. అయితే వాస్తవానికి కొన్ని పెట్రోల్ బంకులు అనేవి ఈ నియమాన్ని పాటించట్లేదు. కొన్ని చోట్ల అయితే టాయిలెట్ని లాక్ చేసి కూడా ఉంచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనే రీసెంట్గా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని ఎలంకులం ప్రాంతానికి చెందిన జయకుమారి అనే మహిళ మే 8, 2024న ఆమె తన కారులో ప్రయాణిస్తూ కోజికోడ్ ప్రాంతానికి చేరుకుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో ఫ్యూయల్ నింపుకోవడానికి ఒక స్థానిక పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపింది. అయితే ఆ టైంలో ఆమెకి అత్యవసరంగా వాష్రూమ్ ఉపయోగించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఆ పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి టాయిలెట్ని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని రిక్వెస్ట్ చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ టాయిలెట్ని క్లోజ్ చేస్తామని తెలిపారు. ఇది చూసిన జయకుమారి నిబంధనల ప్రకారం టాయిలెట్ని ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆ స్టాఫ్ ఆమె మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆమెతో చాలా అసభ్యంగా మాట్లాడారంట. దాంతో ఈవిడ పెట్రోల్ బంక్ సిబ్బందిపై పోలీసులకి సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అప్పటి వరకు లాక్ చేసి ఉన్నటువంటి టాయిలెట్ని పోలీసులు అక్కడికి రాగానే పెట్రోల్ బంక్ స్టాఫ్ దాన్ని ఓపెన్ చేశారు. జయకుమారి అంతటితో ఆగలేదు. ఆమె ఈ విషయాన్ని డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని విచారణ చేపట్టి జయకుమారి చెప్పిన విషయాలన్నీ కూడా పోలీసుల నివేదికలు, సాక్ష్యాలు ఆధారంగా కమిషన్ అనేది తీర్పు ఇచ్చింది. పెట్రోల్ బంక్ యజమాని జయకుమారికి 1.65 లక్షల పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. 1,50,000 రూపాయలు ఆమెకు జరిగిన మానసిక ఇబ్బంది, అవమానం కింద పరిహారంగా ఇవ్వాలని, మిగతా 15,000 కూడా చట్టపరమైన ఖర్చుల కోసం చెల్లించాలని ఆ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రాథమికంగా అందించాల్సిన సేవలు అనేవి నిరాకరించడం చాలా తప్పు. ఈ తీర్పు కేవలం ఒక సంఘటనకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంకు కూడా ఒక గుణపాఠంగా మారింది. రెస్ట్ రూమ్ లాంటి అవసరమైన సౌకర్యాన్ని కస్టమర్స్కి అందుబాటులో ఉంచకపోతే దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ తీర్పు తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలామందికి తెలియకపోవచ్చు. వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.